హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. నెగిటివ్ థింకింగ్ చూడండి, ఇది వినడానికే చాలా నెగిటివ్గా ఉంది కదూ. నువ్వు ఎవరు అని గనక మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకుంటే మనిషి అని వస్తుంది. మనిషి అనేవాడు ఆలోచన యొక్క సమూహం. మనం నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. అది మంచో చెడో ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. మనందరికీ తెలుసు, మన ఆలోచనలు గనక నియంత్రిస్తే మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది అని. కానీ మనం మాత్రం ఆ ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నం కానీ దాని గురించి సరైన ఎఫర్ట్స్ కానీ పెట్టం. కానీ ఒక్కటి నిజం, అదేంటంటే మనందరం నెగెటివ్ ఆలోచనల్ని రాకుండా ఆపలేకపోవచ్చు. కానీ వాటిని కంట్రోల్ చేయొచ్చు, వీలున్నంత వరకు తగ్గించుకోవచ్చు. అలా ఆ నెగెటివ్ ఆలోచనని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మీ జీవితాన్ని డామినేట్ చేసే ఆ నెగెటివ్ ఆలోచనల్ని కంట్రోల్ చేసే కొన్ని టిప్స్ చెప్తాను. అవి మీకు నచ్చితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. వీలున్నంత వరకు నెగెటివ్ ఆలోచనలు అనేవి చాలా వరకు తగ్గుతాయన్నమాట. అందులో ఒకటి ఏంటంటే, మిమ్మల్ని ఎవరైనా సరే పదే పదే డిస్టర్బ్ చేస్తున్నారు అనుకుందాం. అంటే మీరు చేసే పనులు అడ్డంగా వస్తూ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఎవరైనా ఇలా ఇబ్బంది పెడుతున్నారంటే ఏం చేస్తారు మీరు? సింపుల్గా వెయిట్ చేస్తారు, చూస్తారు, చూసి చూసి ఒక్కసారిగా ఆ పర్సన్ ఆపి, బాబు నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు, అసలు ఏంటి, నువ్వు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, ఏంటి సంగతి అని అడుగుతారు. ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు కదా. అలాగే ఏదైనా నెగెటివ్ ఆలోచన మీ మైండ్లోకి పదే పదే వస్తుంది అంటే జస్ట్ అబ్జర్వ్ చేసి జస్ట్ ఒక్క నిమిషం ఆగి స్టాప్ అని వీలైతే గట్టిగా, లేకపోతే మీ మనసులో అయినా సరే చెప్పుకోండి. ఇలా గనక నియంత్రించడానికి, మీరు ఆ నెగెటివ్ ఆలోచన రాకుండా ఉండడానికి మీరు ప్రయత్నం గనక చేశారు అంటే వీలున్నంత వరకు ఆ ఆలోచన ఆగిపోతుంది, లేదంటే తగ్గుముఖం పడుతుంది. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి. ఇలాంటి విషయాలు చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. సార్ ఇలాంటివి నిజంగా ఫాలో అవ్వగలమా అంటే ప్రయత్నించి చూడండి. ప్రయత్నించి చూడండి. వీలైతే ఒక రబ్బర్ బ్యాండ్ని మీ చేతికి కట్టుకొని నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు జస్ట్ రబ్బర్ బ్యాండ్ని ఇలా వదిలి, అంటే సింపుల్గా లాగి వదలడానికి ట్రై చేయండి. అదొక ఇండికేషన్ ఏంటంటే నెగటివ్ ఆలోచన వస్తే దాన్ని స్టాప్ చేసి పాజిటివ్ ఆలోచన వైపు వెళ్ళడానికి అన్నమాట. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. వీలైతే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇంకొక టిప్ ఏంటంటే, మీకు వస్తున్న నెగటివ్ ఆలోచనల్ని నెగ్లెక్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే వాటిపైన దృష్టి పెడతారో అవి ఇంకా పుడుతూనే ఉంటాయి. ఆలోచనలు అనేవి ఒక చైన్ లాగా పనిచేస్తాయి. ఒక ఆలోచన వెంట ఇంకో ఆలోచన, అది కూడా నెగటివ్ ఆలోచన అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. మనం గనక ఆ నెగటివ్ ఆలోచనని ఆపాలి అని ప్రయత్నిస్తే గనక చూడండి, ఒక బంతిని కిందకి కొడితే ఎంత పైకి లేస్తుందో అదే విధంగా ఆ నెగటివ్ ఆలోచన అనేది కూడా ఇంకా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నెగ్లెక్ట్ చేయడం అనేది ఒక మంచి టిప్. ఇంకొక టిప్ ఏంటంటే, కొంతమంది వాళ్ళ ఆలోచనల్ని జర్నల్స్ రూపంలో రాసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళకి, లేదంటే అలవాటు లేని వాళ్ళైనా సరే, మీకు ఏదైనా నెగటివ్ ఆలోచన, అది భయాందోళన అవ్వచ్చు, జలసీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఒక నెగటివ్ ఆలోచన వచ్చింది అంటే ఒక పేపర్ పైన ఆ నెగటివ్ ఆలోచనని ఆ ఆలోచన పేపర్ మీద రాసి దానిని కొన్ని పీసెస్గా కట్ చేసి ఆ పేపర్ని తగలబెట్టేసేయండి. ఇలా గనక మీకొచ్చిన నెగటివ్ ఆలోచన గనక అలా డిస్ట్రాయ్ చేయగలిగితే, తగలబెడితే, మీ మైండ్ అనేది అర్థం చేసుకొని అటువంటి ఆలోచన నీకు అవసరం లేదు అని డిసైడ్ అయ్యి అటువంటి ఆలోచన రాకుండా ఆపుతుందన్నమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది. వీలైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడూ ఖాళీగా ఉండడానికి ట్రై చేయకండి.
ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యి ఆ పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ వెళ్ళిపోండి. ఎందుకంటే ఖాళీగా, అది కూడా ఒంటరిగా ఉన్నారు అంటే మ్యాక్సిమం వచ్చేయన్నీ కూడా నెగటివ్ ఆలోచనలే. ఒకవేళ మీరు ఒంటరిగా ఖాళీగా ఉండాల్సి వస్తే పాజిటివ్ ఎఫర్మేషన్స్ మాత్రమే చెప్పుకోవడానికి ట్రై చేయండి. అంటే పాజిటివ్ ఎఫర్మేషన్స్ని మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక మేతలాగా పడేయండి. దాని రిజల్టే మీ భవిష్యత్తులో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా ఉన్నప్పుడు ఈ టిప్ అనేది మీకు చాలా 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 బాగా పనిచేస్తుంది. దాని రిజల్ట్ మీరు అతి తొందరలోనే మీ భవిష్యత్తులో మీకు జరిగే మిరాకిల్స్ రూపంలో చూస్తారు. ఒంటరిగా ఉండకండి అంటే ఇతరులతో కమ్యూనికేట్ చేస్తూ, ఇతరులతో మాట్లాడుతూ ఉండండి. అది కూడా పాజిటివ్ విషయాలపైనే. అర్థం చేసుకోండి, కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే నెగటివ్ ఆలోచనలు చాలా చాలా డేంజర్. అవి కూడా మీ బ్రెయిన్లోకి యాడ్ అవుతాయి. నెగటివ్ ఆలోచనలతో నిండిపోయిన వ్యక్తితో మాట్లాడేదానికంటే మీరు ఒంటరిగా ఉన్నా సరే పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం అనేది చాలా మంచిది. ఇంకొక టిప్ ఏంటంటే, మీకు నిజంగా ఒంటరిగా ఉండాల్సి వచ్చింది అంటే పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకోండి. లేదంటే మీకు నచ్చిన మ్యూజిక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీకు నచ్చిన మ్యూజిక్ అనేది వినడానికి ట్రై చేయండి. ఏమొస్తుందంటే కనీసం మీ మనసు అనేది ఉల్లాసంగా ఉంటూ నెగిటివ్ ఆలోచన రాకుండా మనసు ప్రశాంతంగా మారుతుంది. పాజిటివ్ యాడ్ చేయకపోయినా పర్వాలేదు, కనీసం పాజిటివ్ని అట్లానే ఉంచి నెగిటివ్ అనేది యాడ్ అవ్వకుండా చక్కగా మీ మనసు ప్రశాంతంగా ఉండడం కూడా చాలా చాలా మంచిది, ఇంపార్టెంట్ కూడా. ఇలాగా ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఆలోచనలు ఆపడం, నెగిటివ్ ఆలోచనలపైన ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఉండడం, అలాగే ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు బ్రెయిన్ ఖాళీగా ఉంచకుండా ఒక మ్యూజిక్ వింటూనో పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకుంటూనో ఉండడం అనేది మీలో నెగిటివ్ ఆలోచనని చాలా వరకు కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలపైన గనక మీరు ఫోకస్ చేసి మీరు గనక ఫాలో అవ్వగలిగారు అంటే వీలున్నంత త్వరగా నెగిటివ్ ఆలోచనస్ అనేవి బంద్ అవుతాయి. అవి ఆగిపోవడం జరుగుతుంది. పాజిటివ్ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్లో యాడ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే అతి త్వరలో మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ఇది నిజం. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ పవర్ అటువంటిది. మీరు ఏవైతే బ్రెయిన్లోకి యాడ్ చేస్తారో దాని రిజల్టే మీకు భవిష్యత్తులో వస్తుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.